కరీంనగర్ నగరంలోని రేకుర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. దేవాదాయ శాఖ నుండి ప్రత్యేక నిధులు చేయించి రానున్న రోజుల్లో అభివృద్ధి చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి చాలా గొప్ప దేవాలయం, ప్రపంచంలోనే శంకు చక్రాలతో వెలసిన ఏకైక స్వయంభూ దైవమని కొనియాడారు. దీన్ని గత పాలకులు విస్మరించారన్నారు. కేసీఆర్ పాలనలో 25 లక్షల వ్యయంతో అభివృద్ధి చేశామన్నారు. యాదగిరి దేవస్థానం తరహాలోని అభివృద్ధి చేయాలన్నారు. చాలా పవర్ఫుల్ గాడ్ లక్ష్మీ నరసింహస్వామి అన్నారు. అసంతృప్తిగా మిగిలి ఉన్నటువంటి పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ రెండు పార్టీల మధ్య బీసీల మనోభావాలను నలిగిపోతున్నాయన్నారు. 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేయాలని అన్నారు. 9వ షెడ్యూల్లో 42% బీసీ రిజర్వేషన్ను పొందుపరచాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో తిష్టవేసి 9వ షెడ్యూల్ 42% బీసీ రిజర్వేషన్ను పొందుపరిచి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో తిష్టవేసి సాధించుకునే వరకు ఉద్యమించాలని, అందుకు మేము కూడా అండగా ఉంటామన్నారు. అఖిలపక్ష కమిటీతోటి కేంద్రంలోని ఒప్పించుకోవాలని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పోయాక మోడీ, చంద్రబాబు విషం నింపే కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణను తిరిగి ఏపీలో కలిపేందుకు కూడా జరిగే కుట్రలో భాగంగానే సీఎం రెచ్చిపోయి మాట్లాడుతున్నాడని అన్నారు. బీఆర్ఎస్ పుట్టింది కేవలం తెలంగాణ కోసం, మా పార్టీ ఏ పార్టీలో కలిసేది లేదన్నారు. మోడీ, రేవంత్ కుట్రలు సాగవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు దీని చరిత్ర ఒక 1000 సంవత్సరాలుగా చరిత్ర చెప్తుంది. ప్రపంచంలో స్వయంభూ వెలిచిన లక్ష్మీనరసింహస్వామి చాలా ప్రాంతాల్లో వెలిచారు. కానీ ప్రపంచంలో ఏకైక లక్ష్మీనరసింహ స్వయంభూ వెలిచే శంకు చక్రాలతో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి కేవలము కరీంనగర్ రేకుర్తి టెంపుల్ మాత్రమే ఈ యొక్క స్వయంభూ శంకు చక్రాలు పుట్టిన లక్ష్మీనరసింహస్వామి. దీన్ని గత పాలకులు విస్మరించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ యొక్క క్షేత్రాన్ని అద్భుతంగా 25 కోట్లతోటి ఈ క్షేత్రాన్ని డెవలప్ చేశాం. మొత్తానికి కింది నుంచి రోడ్డు మార్గం కానీ, గుడి రెనోవేషన్ కానీ, స్వామివారు లోపల ఉంటే బయట కూడా స్వామివారికి కనబడే విధంగా తీసుకురావడం జరిగింది. కానీ మళ్ళీ కంటిన్యూ అయ్యే సమయంలో ఈ ప్రభుత్వం విస్మరించింది. 18 నెలలైంది, ఇక్కడ ₹1 కూడా నిధులు కేటాయించక చాలా బాధాకరం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ క్షేత్రాన్ని గతంలో యాదగిరిగుట్టను ఎట్లయితే మనం క్షేత్రాన్ని నిలుపుకున్నామో అలాగే రేకుర్తి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉండగా భక్తులకు అందుబాటులో విధంగా సుమారు ఇంకొక 5-10 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఇక్కడ ప్రొటెక్షన్ వాల్స్ కానివ్వండి, సెక్యూరిటీ పరంగా కానీ, కాటేజీలు కానీ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఈ క్షేత్రం గొప్ప క్షేత్రం. చాలామంది భక్తులు వస్తారు ఇక్కడికి. ఒకసారి భక్తులు వారి మనసులో మాట చెప్తే డెఫినెట్గా అది సఫలీకృతం అవుతాయని చెప్పేసి ఒక నానుడు ఉంది. అందుకే చాలా పవర్ఫుల్ గాడు లక్ష్మీనరసింహస్వామి. చిన్నప్పటి నుంచి ఈ క్షేత్రానికి వచ్చేవాళ్ళం, దీన్ని ఇప్పుడు డెవలప్ చేసినాం. సో ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ జిల్లా మంత్రంగా డిమాండ్ చేస్తాం. మేము 70% దాకా ఈ యొక్క టెంపుల్ కంప్లీట్ చేసాం. ఇంకో 30% కూడా కంప్లీట్ చేసుకొని ఈ ప్రజలకు, భక్తులకు అందుబాటులో తీసుకురావాలి. ఇక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నీ కూడా వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని ఫెసిలిటీగా అరేంజ్ చేసే బాధ్యత ప్రభుత్వం. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ జిల్లా యంత్రాంగాన్ని, మేము సగం దాకా తీసుకొచ్చిన టెంపుల్ను ఈ ప్రభుత్వం కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము 1-2 సార్లు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చేసిన మోసాలు మా బీసీలు బలవుతున్నారు. ఒకడోనో 42% రిజర్వేషన్ ఇస్తున్నామన్నాడు, ఉక్కోలోనా ముస్లిం ఉన్నది మేము అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇస్తా అంటది అంటారు, అక్కడ పోయి ఆపుతా అంటాడు. మీ ఇద్దరు కలిసి మా తెలంగాణలో ఉన్న బీసీ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితి వచ్చింది. నేను ఒక్కటి మాత్రం డిమాండ్ చేస్తున్నాను, నువ్వు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ కానీ 42% ఇస్తా అన్నారు. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, మీరు 42% ఇచ్చేందుకు అవకాశం ఉన్నది. ఈరోజు బండి సంజయ్ అన్నాడు ముస్లిం తీయాలంటాడు. గతంలో తమిళనాడులో ఎలా ఇచ్చారు? తమిళనాడులో న్యాయపరంగా ఉన్నప్పుడు 94లో ఆ రోజు పివి నరసింహరావు గారి దగ్గరికి జయలలిత గారు వెళ్ళి మా న్యాయమైన డిమాండ్ని మీరు ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి, ఒకవేళ మీరు మా న్యాయమైన డిమాండ్ని మీరు కూడా 9వ షెడ్యూల్లో రాజ్యాంగం 9వ షెడ్యూల్ పొందుపరచకపోతే నా యొక్క యంత్రాంగం మొత్తం కూడా నేను కూడా ఇక్కడే ఢిల్లీలో ఉండి పరిపాలన చేస్తా.